మీరు ఎర్లీ మార్నింగ్ లేచారు, రెడీ అయ్యారు, మీ ప్లేస్కి బయలుదేరాలని, ఏదో ఒక ఊరికి. ట్రైన్ ఎక్కారు, కూర్చున్నారు ట్రైన్లో కూర్చొని పాపం మీరు కొంచెం టైర్డ్ అయిపోయారు. ట్రైన్లో కూర్చొని కొంచెం రిలాక్స్ అవుదాం అనుకున్నారు, రిలాక్స్ అయ్యారు. స్టేషన్ నుంచి ట్రైన్ కదిలింది, దాని తర్వాత నెక్స్ట్ స్టేషన్ ఆగింది. ఇప్పుడు నెక్స్ట్ స్టేషన్లో చాలామంది ప్యాసింజర్స్ ఎక్కుతారు కదా. సో అప్పుడు నెక్స్ట్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక 2-3 పిల్లలతోని అతను ట్రైన్లోకి ఎక్కి మీ పక్కన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు మీ పక్కన వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారు కదా, ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఫాదర్ పండుకున్నాడు. ఆ పిల్లలు వచ్చి మీ పాయింట్ లాగుతున్నారు, షర్టు లాగుతున్నారు, ఇక్కడ కొడుతున్నారు, అక్కడ కొడుతున్నారు, అది ఇది అని చెప్పేసి మీకు చాలా అల్లరి చేస్తున్నారు వాళ్ళు. ఇంకా మీరు ఒక్కసారి చూసారు, 2 సార్లు చూసారు, 3 సార్లు చూసారు. ఎందుకంటే మీ దగ్గర ఉన్న తినడానికి వస్తువులను కూడా తీసుకొని తినేస్తున్నారు, కొంతమంది తీసి పారేస్తున్నారు అనమాట. ఇక మీకు కోపం వచ్చింది. ఇమీడియట్గా వాళ్ళ డాడ్ని లేపారు. హలో మిస్టర్, కాంట్ యు అండర్స్టాండ్? మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు చూడండి. వీడైతే ఇంకా షార్ప్ ఉన్నాడు, వీడైతే చూడండి వీడు ఏం చేస్తున్నాడు, మొత్తం లాగుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. మీ పిల్లలను మీరు కామాత్రం చూసుకోలేరా? కామన్ సెన్స్ లేదా? అది ఇదని ఆ నిద్రపోతున్న ఫాదర్ని లేపి మీరు తిడుతున్నారు. సో ఇప్పుడు ఆ ఫాదర్ చెప్తున్నాడు, యాక్చువల్గా వీళ్ళ మదర్ ఎవరైతున్నారో నిన్న పుట్టింటికి వెళ్ళింది, ఈరోజు మార్నింగ్ ఫోన్ వచ్చింది, వాళ్ళ మదర్ చనిపోయిందని. నా ఇమీడియట్గా మీరు కంప్లీట్గా సైలెంట్ అయిపోయారు. ఏమనాలో కూడా మీకు అర్థమవుతలేదు. అప్పటి వరకు ఆ పిల్లల పైన ఏదైతే మీరు కోపంతో చూసారో సడన్గా సైలెంట్ అయిపోయి ఆ పిల్లలు చూసే విధానం మీకు చేంజ్ అయిపోయి జాలితనం వచ్చేసింది. అయ్యో పాపం. ఇప్పుడు వాళ్ళు అల్లరి చేస్తున్నా కూడా మీకు ఏమైనా కోపం వగర వస్తుందా? నో, పాపం అయ్యో. ఎందుకంటే ఏం చేయాలో కూడా మీకు తెలియదు. ఇమీడియట్గా ఇప్పుడు వాళ్ళు అల్లరి చేస్తున్నా కూడా ఇమీడియట్గా దగ్గర తీసుకొని మీరే ఇంకా వాళ్ళతో ఆడుకోవడం, ఇంకా వాళ్ళపైన ఇంకా జాలి చూపించడం, ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. నో, స్టార్టింగ్ ఎండ్ సింపుల్. చూసే విధానం చేంజ్ అయింది అక్కడ. సో ఇదే ప్రాబ్లంతోనే మనం జీవితంలో ముంగడికి తీసుకొని వెళ్తూనే ఉన్నాం. ఎదుటి వాళ్ళు ఏమవుతుంది, ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, వి డోంట్ అండర్స్టాండ్, వి స్టార్టెడ్ రియాక్టింగ్. వాళ్ళు ఏ సందర్భంలో అన్నారు, ఏమన్నారు కూడా వి డోంట్ థింక్, వి స్టార్ట్ రియాక్టింగ్. అండ్ స్పెషల్లీ మిస్కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్, ఈ చూసే విధానం ఎప్పుడు చేంజ్ అవుతుందంటే కొంతమంది ఇంటర్ప్రిట్ చేసి చెప్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ బి పర్సన్ ఉన్నారు. ఏ పర్సన్ బి పర్సన్ ఉంటే ఈ బి పర్సన్కి నేను చెప్పాను, ఆ ఏ పర్సన్ చెప్పు కొంచెం డ్రెస్ మంచిగా వేసుకోమని, కొంచెం ఎందుకంటే నేను వేసుకున్నాడు బాగానే ఉంది, ఇంకా కొంచెం మంచిగా వేసుకుంటుంటే ప్రొఫెషనల్గా బాగా ఉంటుండే. ఇప్పుడు ఈ బి పర్సన్ పోయి సార్ నువ్వు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు డ్రెస్ చక్కగా వేసుకోవంట, నువ్వు ఎప్పుడు అట్లనే ఉంటావంట, అందుకోసం ఆయన తిడుతున్నాడు, నువ్వు డ్రెస్ అంట చక్కగా వేసుకోపో అని చెప్పేసి 2-3 మిర్చి మసాలా ఇంకా కొంచెం ఉంటుంది, ఎక్స్ట్రా స్టఫ్ కూడా ఉంటుంది అలా, పేర్లు నాకు తెలియదు అనుకోండి, ఏసీ మొత్తం యాడ్ చేసి చెప్తుంటారు. ఇన్ షార్ట్ ఏమవుతుంది అంటే అది ఒక శాండ్విచ్ అవుతుంది. శాండ్విచ్ తెలిసి ఆ కుకుంబర్ మొత్తం శాండ్విచ్ అయిపోయి మొత్తం ఫుల్ జాయింట్ అయిపోయి చెప్పేస్తారు. సో సేమ్ గోస్ టు ఏదైతే మీరు చెప్పాలనుకుంటారో ఈ బి పర్సన్ పక్కకి చెప్పి డైరెక్ట్ ఏ పర్సన్తో పోతే ఇలాంటివి ఏదైనా చూసే విధానం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? నో, దిస్ ఆల్ వీఆర్ టేకింగ్ ఇంటర్ప్రిటేషన్. ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు ఉన్నారు. నా వెంకటేష్ గారు చెప్తున్నాను మీ షర్ట్ చాలా బాగుంది. నా ఇప్పుడు అతనికి 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఏమనొచ్చు, ఇంతమంది ఉన్నారు సార్ అందరిని వదిలేసి నన్నే పట్టుకున్నాడు, ఇప్పుడు నేనే దొరికినా, ఇలా కూడా అనుకోవచ్చు. నా సెకండ్ ఇలా కూడా తీసుకోవచ్చు, ఇంతమందిని వదిలేసి నాకే చెప్పాడు షర్ట్ బాగుంది బగరా అని. లేదంటే నేను ఇలా కూడా చెప్పొచ్చు, వెంకటేష్ గారు నెక్స్ట్ టైం నుంచి షర్ట్ ఇంకా కొంచెం మంచిది వేసుకురండి. నా ఇప్పుడు ఇలా కూడా అనుకోవచ్చు, ఇంతమందిలో వదిలేసి మళ్ళీ నన్ను పట్టుకొని నెక్స్ట్ టైం కూడా ఇలా వేసుకురావు, మొత్తం నాకే పాయింట్అవుట్ చేస్తున్నాను, ఇలా కూడా అనుకోవచ్చు. నా ఇప్పుడు ఇలా కూడా అనుకోవచ్చు, సరే ఇంతమందిని కాకుండా కూడా నాకు ఒక సజెషన్ ఇస్తున్నారు కదా, ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ, ఇలా కూడా అనుకోవచ్చు. సో దిస్ ఆల్ హౌ వి అండర్స్టాండ్, ఎలా అర్థం చేసుకుంటారని చాలా ఇంపార్టెంట్. డెలివరీ ఒకటే ఉంటుంది కానీ అందరికి ఒక్కొక్క రకంగా పోతుంటుంది. ఎసాను. సో మళ్ళీ అది తీసుకొని దాన్ని మనం ఇంకో విధానంగా బిలీఫ్ ప్యాటర్న్లో సెట్ చేసుకొని దాన్ని జీవితంలో అప్లై చేసుకుంటా పోతుంటాం. ఎసాను. ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ పాఠాలు అందరికి ఒకే విధానంగా చెప్తుంది. ఒక స్టూడెంట్ ఫెయిల్ అయితే వాడు ఏం చెప్తాడు, టీచర్ బాగా చెప్పలేదు లెసన్. ఒక వర్షం పడేటప్పుడు ఈక్వల్గానే పడుతుంది, ఎసానో చినుకులు వాటర్ డ్రాప్స్. కానీ ఇక్కడ కూడా టీచర్ లెసన్ చెప్తాడు కూడా ఈక్వల్గానే చెప్తుంది. కానీ వాడు కాలేదంటే వానిపైన మిస్టేక్ యాక్సెప్ట్ చేయడు, నెట్టేయడమే. ఎసానో. సో దిస్ ఆల్ కాల్డ్ యాజ్ హౌ వి సీ.